వెల్కమ్ టు మనీ ఎడ్యుకేషన్. అప్పులలో ఉన్న వాళ్ళకి నేను మార్గనిర్దేశం చేయదలిచాను. అది ఎలా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏది కోరుకుంటామో దాన్ని పొందుతాము. మీరు ఆర్థిక స్వేచ్ఛ కోరుకుంటున్నారా? అయితే నేను చెప్పే స్టెప్స్ని ఫాలో. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారాగా అప్పుల నుండి బయటపడాలంటే పూర్తి నమ్మకం మీ మీద, మీకు లా ఆఫ్ అట్రాక్షన్ మీద, మీరు వినే కంటెంట్ మీద ఉండాలి. పట్టుదలతో నేను చెప్పిన విధానాన్ని నోట్ చేసుకుని పాటించడానికి ప్రయత్నిస్తే ఆర్థిక స్వేచ్ఛ మీ సొంతం. అప్పుల్లో ఉన్నప్పుడు మీ మనసు అప్పుపై ఎక్కువ దృష్టి పెట్టేలా చేస్తుంది. అంటే మీరు దానిని ఇంకా అట్రాక్ట్ చేస్తారు. దీనివల్ల సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి మీ దృష్టిని అంతా ఎక్కువ మొత్తాల్లో ఉన్న డబ్బు మీద పెట్టాలి. మీరు అప్పు తీర్చడానికి అవసరమైన డబ్బు కంటే రెండింతల డబ్బుని మీ మైండ్లో పదే పదే చూస్తూ ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటే అంత డబ్బు మీకు చేరుతుంది. దీని పిక్చర్స్లో కూడా మీరు చూడవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడుతుంటే తప్పించుకోకుండా అప్పు తీసుకున్న వారి నుండి చెల్లించడానికి కొంత సమయం అడిగి తీసుకుని అప్పు మైండ్ సెట్ నుండి ముందు బయటికి పడాలి. సమృద్ధి మైండ్ సెట్లో పదే పదే ఊహించుకోవాలి. మీరు ఎంత డబ్బు కలిగి ఉన్నారనేది నిరంతరం ఆలోచిస్తూ ఉంటే చాలా ధనాన్ని పొంది రుణవిముక్తులవుతారు. మన ఆలోచనలు మన భావోద్వేగ స్థితిని సృష్టిస్తాయి. భావోద్వేగ స్థితి నమ్మకాల వల్ల మీరు అనుకున్నది తప్పనిసరిగా జరుగుతుంది. చాలా డబ్బు మీరు కలిగి ఉండగలరని నమ్మాలి. అది నిజమవుతుంది. ఎందుకంటే మీ మైండ్ మీరు ఊహించిన దానినే నిజమని నమ్మి దాన్ని రియాలిటీ చేస్తుంది. కాబట్టి నమ్మకమే ప్రధానము. నమ్మకంతో చేయండి, విజయం సాధించండి. మీరు అప్పు చేసి ఏ అవసరాలు తీర్చుకున్నారో ఆ అవసరాలు తీరినందుకు కృతజ్ఞతతో ఉండాలి. అప్పు ఇచ్చిన వారికి కూడా కృతజ్ఞతలు తెలపండి. మీరు అప్పులను చెల్లించగలరనే వాస్తవాన్ని అంగీకరిస్తూ కృతజ్ఞతతో ఉండాలి. కృతజ్ఞత ప్రధానం. అప్పులో ఉన్నప్పుడు సమృద్ధి భావనలు తెచ్చుకోవడం ప్రారంభంలో కొంచెం కష్టమైనా కొద్ది రోజుల్లోనైనా మనీ మీద గుడ్ ఫీలింగ్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ప్రయత్నం ఆపకుండా ఉంటే మీరు తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ఇది స్టెప్ నెంబర్ 1. నెక్స్ట్ స్టెప్ నెంబర్